ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. ప్రసంగి 11వ అధ్యాయం 10వ వచనం. రిమూవ్ సారోస్ ఫ్రమ్ యువర్ హార్ట్. ఎక్లెసియాస్tes చాప్టర్ 11 వర్సెస్ 10. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడైన యెహోవా ఈ ఉదయకాల సమయంలోనూ నీతో నాతో మనందరితోనూ వాగ్దానము చేస్తున్నాడు. నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము అని దేవుని యొక్క లేఖనము మనతో సెలవిస్తుందండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. మన హృదయంలో ఉన్నటువంటి చెడు తలంపులు, లోక సంబంధమైనటువంటి స్నేహాలు, పాపము, కోపములు, ద్వేషములు ఇవన్నీ తొలగించుకున్నట్లయితే దేవుడు నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. మన శరీరము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. మన హృదయము దేవుని యొక్క నివాసము. మన ప్రాణమే జీవము గల దేవుని యొక్క ఊపిరి. మన హృదయాలను దేవుడైన యెహోవా ఏలినవాడు. ఆయన ప్రతి ఒక్క హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడండి. దేవుడు అంటున్నాడు, నీకు ఎందుకు దిగులు, చింత? ఈ లోకంలో మనుషులతోనూ లోక సంబంధమైన వాటితో స్నేహం చేస్తే మిగిలేది చింతే. అదే దేవునితోని సహవాసం చేసినట్లయితే మనకు సమాధానమే. మన చింత యావత్తు దేవుని మీద వేసినట్లయితే దేవుడు మన చింతలన్నిటిని తీర్చి మనకు దగ్గరగా ఉండి మనలను ప్రేమిస్తూ మనలను రక్షిస్తూ ఉంటాడు. ఆయన మన చింతలను తీసివేసే దేవుడు. విరిగి నలిగిన హృదయములతో దేవునికి ప్రార్థించినట్లయితే ఆ హృదయమును పరిశుద్ధంగా చేసి ఆ హృదయంలో ఉన్నటువంటి చింతనంతయు తొలగిస్తాడండి. బాధను తీసివేస్తాడు. కనుక నీవు నేను ఇంకా చింతింపకుండా సమస్తమును దేవుని వైపు చూసినట్లయితే మన చింతలన్నిటినీ దేవుడు తొలగించి మనలందరికీ సహాయం దయచేస్తాడు. ఈ లోకంలో మనుషుల యొక్క హృదయములు మారిపోతాయి తప్ప దేవుని యొక్క హృదయము ఎన్నటికి మారే హృదయము కాదు. ఆయన నమ్మదగినవాడు, నిజమైన ప్రభువైన యేసుక్రీస్తండి. కనుక నీవు నేను మన హృదయంలో ఉన్నటువంటి చింతలన్నిటినీ, చెడు స్వభావాలన్నిటినీ వదులుకున్నట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవం గల దేవా, ప్రభువా, ఈ ఉదయకాల సమయంలోనూ మా అందరితోనూ మాట్లాడారు. దేవా, మా హృదయంలో ఉన్నటువంటిని చింతలన్నిటినీ తొలగించుము దేవా. మాకు సహాయము దయచేయండి ప్రభువా. మా చింత యావత్తు నీ మీద వేస్తున్నాము దేవా. మా చింతలన్నిటి నుండి మాకు విడుదల దయచేయండి ప్రభువా. నీ రక్షణ, నీ కాపుదల, భద్రతను మా అందరి పైన ఉంచండి ప్రభువా. ఈ లోకంలో తెలుసో తెలియకో ఎందరో పాపములో పడిపోయి చెడు స్వభావాలను కలిగి ఉంటున్నారు దేవా. వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. వారి మనస్సును మార్చండి. ప్రతి ఒక్కరికి మారు మనస్సును అనుగ్రహించమని, ఈ యొక్క పరిశుద్ధమైన హృదయమును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.